శివరాత్రి కూడా రాకముందే చలి వెళ్లిపోయింది. సమ్మర్ కంటే ముందే సెగ మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్స్ ఉంటాయని హెచ్చరికలు వచ్చేస్తున్నాయి. దీంతో ఈసారి ఎండాకాలంలో సూర్యుడు సినిమా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రాంతాల్లో 40 డిగ్రీలు ఎండలు అప్పుడే ముదురుతున్నాయి. ఇంకా శివరాత్రి కూడా రాకముందే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. జనం బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. చలికాలం ఇంకా పూర్తవకన్నా ముందే ఎండలు మండిపోతున్నాయి. మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఏ విధంగా ఉంటాయో ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే ఆ ఎండలను తలపించేలా ఉన్నాయి. జనాలు బయటికి రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. నిత్యం రద్దీగా ఉండేటటువంటి రోడ్లు ఈ టైంలో బయటకు వెళ్ళాలంటేనే అందరూ భయపడాల్సినటువంటి పరిస్థితితో ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎండతో పాటు వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువైంది. ఇంకా 2 వీలర్స్ వాళ్ళు రైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వేడిగాలుల తీవ్రతకు వాళ్ళు రైడ్ చేయాలి, జర్నీ చేయాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మనకు మార్చిలో సాధారణంగా ఎండలు ప్రారంభమై ఏప్రిల్ మేలో ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ ఇప్పుడు అవే ఉష్ణోగ్రతలు ఇప్పుడు మార్చ్ ఇంకా రాకన్నా ముందే కూడా మొదలవుతున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఎంత ఖాళీగా రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ వేడిగాలుల తీవ్రత కూడా అంతటి స్థాయిలో ఉంది. ఎవరైనా ఈ మధ్యాహ్నం 12 తర్వాత నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటే ఆ పనులు వాయిదా వేసుకొని కూడా సాయంత్రం వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇంకా మరికొందరు బయటికి వెళ్తున్నప్పటికీ కాస్తంత ఎండ గాళ్ళు తగలకుండా మొహానికి మఫ్లర్ లాంటిది లేకపోతే కర్చీఫ్ లాంటిది కట్టుకొనే ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిన సిచ్యువేషన్. మరోవైపు కాస్త ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూడా వీళ్ళు పుదీనా రసం కానీ లేకపోతే నిమ్మరసం, మజ్జిగ వంటివి ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక బండి చూసుకోవచ్చు. ఎక్కడైనా నిత్యం రోడ్ల వెంట ఏప్రిల్ మే నెలల్లో ఇవి ఎక్కువ స్థాయిలో కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఫిబ్రవరిలోనే ఎండలు ఎక్కువ స్థాయిలో ఉండడంతో వీళ్ళు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. भाई धूप कैसा है? दूध बहुत अच्छा है। नहीं नहीं वो नहीं धूप हाँ धूप तो बहुत तेज काफ़ी बढ़ गया धूप तो। अभी तो ऐसा दिख रहा है कि मार्च अप्रैल में अपन स्टार्टिंग में ये हालत है धूप का, तो आगे का बोल नहीं सकते और बढ़ भी सकती धूप और आगे जाके। तो अभी तो अंदाज़ा लगा सकते हैं अपन मार्च अप्रैल में अब आने वाले दिनों में बहुत धूप होने वाली है। तो धूप उससे बचने के लिए बाहर किधर जाके आ रहे? मैं तो अभी जॉब पे हूँ। अभी मैं हाईटेक सिटी की तरफ गया था, अभी रिटर्न में हूँ मैं। अभी मैं घर के लिए जा रहा हूँ मैं। डेली हाईटेक सिटी से घर को जाए थे ना, अब धूप बहुत है, अब कैसा है? धूप तो अब बहुत है, तेज है। अभी थोड़ी देर में अभी 1-2 घंटे में और बढ़ने वाला है धूप, तो चांसेस और है क्योंकि अब डेली के हिसाब से देख रहे हैं अपन कि अभी स्टार्टिंग में इतना धूप है, अभी आगे जाके भी बहुत बढ़ेगा धूप अभी। तो वही अभी कूल डाउन होने के लिए तो अभी ये शुरू भी होगा, देख सकते हैं आप लोग। इसीलिए ये चांद भी चल रहा है, ये लस्सी भी चल रहा है, तो ये चल रहा है। तो ऐसा है बड़ा ये सब। ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇంకా మార్చ్ ఏప్రిల్లో మరింత ఎక్కువ స్థాయిలో ఎండలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడుతున్నామని చెప్తా ఉన్నారు. एवरी ईयर मार्च एंड अप्रैल में धूप बहुत रहता था मगर राइट इसके वजह से आदमी लोगों को काफ़ी सारे तकलीफ हुई हो रहे हैं। पिछले 2 साल से अगर देखा जाए तो यहाँ की गर्मी काफ़ी ज़्यादा बढ़ गई है, जिसके वजह से बाहर निकलना भी थोड़ा मुश्किल हो जा रही है। और ये एक चीज़ है कि ये सब चीज़ की वजह से थोड़ी राहत है कि आदमी लोग कम से कम बाहर आके निकल के इससे थोड़ी राहत मिलती है, तो अल्हम्दुलिल्लाह अच्छी बात है। अब 2 व्हीलर ड्राइव करते हैं ना, ये धूप में कैसा मुश्किल हो रहा है? बहुत मुश्किल होती है कि ऐसा लगता है कि सूरज जो रोशनी है पूरा स्किन को जला रही है, तो इस चीज़ का थोड़ा ख्याल रखना पड़ता है। సో మొత్తంగా వీళ్ళు బైక్లో 2 వీలర్స్ వాళ్ళు బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి ప్రకారం ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మార్చ్ ఏప్రిల్లో 36 అండ్ అబోవ్ 40 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే 36 డిగ్రీస్ ఉష్ణోగ్రతగా నమోదవడం ఈసారి ఎక్కువ స్థాయిలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరి ఈ ఉష్ణోగ్రతలను ఎక్కువ స్థాయిలో చూస్తూ ఉంటే దాదాపు మార్చ్ మొదటి వారంలోనే 40 డిగ్రీస్కి చేరుకుని ఆశపోనాల్సినటువంటి అవసరం లేదు. ఇక మార్చ్ ఏప్రిల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయనే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరి అటువైపు కరెంటు వినియోగం కూడా పూర్తి స్థాయిలో పెరిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా మార్చ్ ఏప్రిల్లోనే ఎక్కువగా ఉండేటటువంటి కరెంటు వినియోగం ఈసారి ఫిబ్రవరి నుంచే మొదలైపోయింది. మరి ఎండల తాకిడికి ఈ విధంగా ఫిబ్రవరిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా జనాలు మరింత ఉక్కిరిబిక్కిరి అవక తప్పదనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.